ఎందరో మట్టిలో మాణిక్యాలు మన చుట్టూనే ఉంటారు. ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. అయితే ఆ ఆవిష్కరణలకు కావచ్చు, ఆ మట్టిలో మాణిక్యాలకు కావచ్చు, సరైన ఆదరణ, సరైన గుర్తింపు, సరైన ప్రోత్సాహం లభించక వాళ్ళు మరుగున పడిపోతూ ఉంటారు. కానీ ఒకవేళ వాళ్ళకి గనక ఆదరణ లభించి, ప్రోత్సాహం లభిస్తే ఇంకెన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అయితే అలాంటి మట్టిలో మాణిక్యం సిద్ధు అనే కుర్రాడు రాజాంకి, విజయనగరం జిల్లా రాజాంకి సమీపంలో ఒక కుర్రాడు ఉన్నాడు, సిద్ధు అని. ఆ కుర్రాడు తన సొంత పరిజ్ఞానంతో తన స్వతహాగా ఓ ఎలక్ట్రానిక్ వెహికల్ని తయారు చేశాడు, ఎలక్ట్రానిక్ సైకిల్ని తయారు చేశాడు. దానికి సంబంధించిన వివరాలు ఏంటి, తనకి ఎలాంటి ప్రోత్సాహం కావాలి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సిద్ధు, చెప్పు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు, ఆ తర్వాత దీన్ని తయారు చేయడానికి ఎలాంటి పరిజ్ఞానాన్ని వాడావు? ఎస్ సార్, నా పేరు రాజప్ సిద్ధు. మాది ఒక మధ్య తరగతి కుటుంబం. నేను విజయనగరం జిల్లాలోని తెర్లం మండలంకి చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామంలో నివసిస్తున్నాను. నేను రాజంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ అయితే చదువుతున్నాను. సో నేను ఈ సైకిల్ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చేయడం జరిగింది. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే, ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టడానికి మనకు దాదాపు 3.5 గంటలైతే సమయం పడుతుంది. అండ్ ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత మనం కేవలం 6 రూపాయలతోనే దాదాపు 80 కిలోమీటర్ల ప్రయాణం అయితే చేయవచ్చు. ఒకప్పుడు నేను మా ఊరు నుంచి కాలేజ్కి రావడానికి దాదాపు 17 కిలోమీటర్లు అయితే ప్రయాణించవలసి వచ్చేది. ఆ 17 కిలోమీటర్లలో కూడా నేను ఒక 3 కిలోమీటర్లు నడిచి, మిగిలిందంతా ఆటో ఆర్ బస్కి అయితే రావడం అయితే జరిగింది. సో ఆటో ఆర్ బస్కి వచ్చేటప్పుడు నాకు ఒక రోజుకి దాదాపు 60 రూపాయల వరకు ఛార్జీ అయితే వచ్చేది. 60 రూపాయలు పెట్టుకుని వచ్చినా నేను క్లాస్కి వచ్చేసరికి టైం అయితే అయిపోయేది. సో ఇప్పుడు ఈ సైకిల్ చేసిన తర్వాత అదే 60 రూపాయలు కాస్త నాకు 6 రూపాయలకి అయితే దిగిపోయింది. సో నేను కేవలం 6 రూపాయలతోనే నేను, మా సిస్టర్ ఇద్దరం కూడా కాలేజ్కి వచ్చి వెళ్ళగలుగుతున్నాము. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సమస్య ఉంటుంది. దూరం నుంచి ప్రయాణం చేయడం, నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, ఈ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. కానీ తయారు చేయడానికి కొంత టెక్నాలజీ కావాలి, దానికి కొంత పరిజ్ఞానం కావాలి, దాని మీద కొంత నాలెడ్జ్ కావాలి. అదంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్ అన్నయ్య, నేను 6 నుంచి 10వ తరగతి పెరుమల్లిలోని హై స్కూల్ అయితే చదవడం జరిగింది. అక్కడ మా సార్ ఈశ్వరరావు సార్ అండ్ అనురాధ మేడం అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా నాకు సపోర్ట్ అయితే లభించడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను దాదాపు ఒక 5 సార్లు మండలంకి వెళ్ళి ప్రథమ స్థానంలో విన్ అయ్యాను. అండ్ ఒక 3 టైమ్స్ డిస్ట్రిక్ట్కి కూడా వెళ్ళాను. డిస్ట్రిక్ట్కి వెళ్ళిన 3 టైమ్స్ కూడా నేనే విన్ అయ్యాను. అండ్ ఒక 2 సార్లు స్టేట్లో పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలానే కాకుండా మేము అటల్ టింకరింగ్ ల్యాబ్ అని మా హై స్కూల్లో ఉండేది. సో అక్కడ డైలీ రోబోటిక్ వర్క్షాప్ అయితే జరిగేది. సో ఆ రోబోటిక్ వర్క్షాప్లో నేర్చుకున్న దాంతో ఇదంతా తయారు చేయడం అయితే జరిగిందని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు నువ్వు ఈ సైకిల్ని అయితే తయారు చేసావు. ఈ సైకిల్ని తయారు చేయడం వలన ఇప్పుడు నీకేమన్నా సపోర్ట్ లభిస్తే ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే ఏదన్నా సంస్థల నుంచి కానీ సపోర్ట్ లభిస్తే ఇంకా ఎక్కువ తయారు చేయగలవా? లేదంటే దీని రేట్ ఎంత పడింది? ఒకవేళ ప్రభుత్వం నుంచి సపోర్ట్ లభిస్తే దీని రేట్ ఇంకా తగ్గే అవకాశం ఏమన్నా ఉందా? ఎస్ అన్నయ్య, ఇది నాకు తయారు చేయడానికి దాదాపు 35,000 వరకు అయితే అయ్యింది. ఒకవేళ ఇప్పటివరకు అయితే నాకు ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏ సపోర్ట్ లేకపోయినప్పటికీ మా ఊరిలో ఒక తాత ఈ సైకిల్ చూసి అట్రాక్ట్ అయ్యి, అంటే బండి కొనుక్కునేంత స్తోమత లేక తన వద్ద ఉన్న సైకిల్నే ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చమని అడిగాడు. సో ఆ తాతకి కేవలం 15,000లోనే, అంటే ఒక 30 హైయెస్ట్ స్పీడ్తో ఒక 20 కిలోమీటర్స్ రేంజ్తో ఒక సైకిల్ కూడా చేసేవడం అయితే జరిగింది కేవలం 15,000లోనే. అది నేను సపోర్ట్ లేకుండా చేశాను. ఒకవేళ సపోర్ట్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా వస్తే దీన్ని మాస్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ అయితే ఆబ్వియస్లీ తగ్గుతుంది. సో దీన్ని ఇంకా తక్కువ ధరకి అయితే చేయొచ్చు అని. ఇంకా చూసుకుంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీ ఇలా చేయడానికి మీ ఫ్యామిలీ ప్రోత్సాహం ఎలా ఉంది? మీ పేరెంట్స్ ఏం చేస్తారు అసలు? ఎస్ అన్నయ్య, మా అమ్మ పేరు రాజప్ప వెంకటలక్ష్మి అండ్ మా నాన్న పేరు రాజప్ప సింహాచలం. మాది ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబం. మా అమ్మ నాన్న తమిళనాడులో వలస కూలీలుగా పనిచేస్తారు. సో అంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చినంటే మా అమ్మ వాళ్ళకైతే వెళ్ళి చెప్పాను. సో అక్కడ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసేసుకుందాం అన్నారు. కానీ మేము షోరూమ్కి వెళ్ళి అడిగితే అది దాదాపు 1,24,000 పైన చెప్పారు. సేమ్ స్పెసిఫికేషన్స్తోనే, అంటే సేమ్ 80 స్పీడ్ అండ్ 80 కిలోమీటర్స్ రేంజ్ అండ్ సేమ్ 45 to 50 స్పీడే. వాళ్ళు ₹1,00,000 దాటి చెప్పారు. సో అంతెందుకు మనం పే చేయాలి, నాకు తెలివితేటలతో నేనే చేసుకోగలను కదా అని మా అమ్మ నాన్నలు ఒప్పించాను. సో చేసుకున్నాను.
పేరెంట్స్ ఏం చేస్తారు అక్కడ? పేరెంట్స్ మా అమ్మ నాన్న తమిళనాడులో వాళ్ళ స్కూల్ అని అంటే జస్ట్ లేబర్ పని చేస్తారు. ఒక రోజుకి 300 దాకా సంపాదించగలుగుతారు అంతే. చూసాం కదా, మట్టిలో మాణిక్యం అని మనం ముందే చెప్పుకున్నాం. నిజంగానే మట్టిలో మాణిక్యం. వలస కూలీలు పుట్టిన ఒక పిల్లోడు 10th క్లాస్లోనే తనకున్న పరిజ్ఞానంతో 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ పరిజ్ఞానంతో ఒక ఈవీ సైకిల్ని తయారు చేశాడు. ప్రైవేట్ స్కూల్లో చదివితేనే ప్రతిభావంతులు అవుతారు, లేదంటే ప్రైవేట్ స్కూల్లో చదివితేనే ఇంగ్లీష్ వస్తుంది అనేటటువంటి అపోహల్ని పటాపంచలు చేసినటువంటి కుర్రాడు మన సిద్ధు. ఇది ఒక్క విషయమే కాదు. రీసెంట్గా నేను నా శ్రీకాకుళంలో స్కూల్స్ రీఓపెనింగ్ టైంలో కూడా ఒక అమ్మాయితో మాట్లాడా. అక్కడ న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి కూడా ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడింది. అంటే ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమీ రాదు అనేటటువంటి అంశాలని పటాపంచలు చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అయితే ఈ ఎగ్జాంపుల్స్ ఇలాగే మిగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి చాలా ప్రోత్సాహం రావాలి, చాలా ప్రోత్సాహం లభించాలి. ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే మరిన్ని అద్భుతాలు చూడొచ్చు. ఇలా మన సిద్ధు కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదంటే కొన్ని సంస్థల నుంచి కూడా ప్రోత్సాహం లభించాలని కోరుకుంటూ కెమెరామెన్ కిషోర్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, రాజం నుంచి.